కారం జన్ముడి యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పేదలకి వస్త్రాలు, అలాగే ఇక్కడ కొన్ని పెన్షన్ రాని సమస్యలు విన్నవించుకోవడానికి కొంతమంది వచ్చారు. అది చెప్పుకుని కార్యక్రమాన్ని ముందుకెళ్లాల్సిందిగా కోరుచు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఇవాళ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు తాలూకా ఇక్కడ ముదిరేపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ఒక దేశం మనం ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందవలసిన దేశం అన్నది ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ఉంది. అంటే మోడీ గారు 3 టర్ములు ముఖ్యమంత్రిగా, 11 ఏళ్ళు 3 టర్ములు ప్రధానమంత్రిగా చేస్తున్నారు. దేశంలో మార్పు ఏంటంటే 11వ ప్రపంచంలో 195 దేశాలు ఉంటే మనం 11వ ఆర్థికంగా బలమైన దేశం, ఇప్పుడు 4వ దేశంగా అయ్యాం. త్వరలో 3వ దేశం అవుతాం. ఇంకా మనకన్నా రష్యా, చైనా మాత్రమే ఉంటాయి. త్వరలో వాటిని కూడా ఒక నాయకుడు స్వార్థం లేకుండా దేశాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ గారు ఒక చూస్తానికి ఒక సింబల్ అన్నమాట. సొంతంగా కుటుంబం లేదు, తల్లి చనిపోతే 3-4 గంటల అయింది వచ్చాడు అంతే. తల్లి చనిపోతే మన సాయంత్రం ప్రోగ్రాంకి వెళ్ళిపోయాడు. కుటుంబం లేదు, స్వార్థం లేదు, డబ్బు కూడబెట్టుకోవాలి లేదు. ఈ దేశాన్ని ఎక్కడ మీరు చూడండి, పహల్గాం దాడి జరిగితే భారతదేశం ఇంత బలమైన దేశం అని ప్రపంచాలు చేసేట్టు, పాకిస్తాన్కి బుద్ధి వచ్చేట్టు జనానికి సంబంధంలో స్థానిక స్థావరాలన్నీ కొట్టేశారు. ఎయిర్పోర్ట్లు, మిలిటరీ ఇన్స్టలేషన్స్ కొట్టేశారు. భారతదేశానికి ఇంత బలం ఉందా అని అప్పుడు తెలిసింది ప్రపంచానికి. ప్రపంచం గౌరవిస్తారు. ఎవరు చెప్పినా దేశం ముఖ్యం. వ్యక్తి కన్నా పార్టీ గొప్పదవచ్చు, పార్టీ కన్నా దేశం గొప్పది. దయచేసి అందరూ గుర్తుంది. దేశం తర్వాతే మనం, దేశం మనుషులు గొప్ప, తర్వాతే కులాలు, మతాలు, ప్రాంతాలు. ఆయనే మన దృష్టిలో పెట్టుకుని ఆయన అమెరికా దేశం పెట్టిన ఆంక్షలకు కూడా తలొక్కకుండా ఇవాళ అమెరికా దేశం దిగొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. బలమైన నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారు. అట్లాంటి ఆయన 75 ఏళ్ళు ఆయన జీవితంలో ఆయన ఇంత చేసినందుకు మనం ఆయనకి ఏం లేదు, బాగా చేస్తున్నాం ఆయన, ఇగో మీకు శుభం జరగాలని కోరుకుంటే చాలు. ఇవాళ నుంచి మొదలుపెట్టి ఇవాళ నాకు 8 ప్రోగ్రాంలు ఉన్నాయి. మెడికల్ క్యాంప్ ఉంది, అలాగే జెండా ఆవిష్కరణ, రక్తదానం. ఈ 17వ తారీఖు నుంచి 22, 16 రోజులు రకరకాల కార్యక్రమాలు పెట్టారు. రక్తదాన శిబిరాలు, ఇట్లా ఇక్కడ మహిళలకు ఇస్తున్నారు, ఈ మండవల్లో పట్టాలు ఇస్తున్నాం, ఇంకో చోట బట్టలు ఇస్తున్నారు తెలంగాణలో. అలా ప్రతి చోట విశ్వకర్మ వాళ్ళందరూ భోజనాలు పెడతారు. చాలా మంచి కార్యక్రమం. ఒక నాయకుడికి ఇలా చేస్తే, మంచి చేస్తే ప్రజల్లో ఇంత స్పందన ఉంటుంది అని అందరూ మంచి చేస్తానికి ప్రయత్నం చేయాలి. నేను అందరినీ కోరేది ఒకటి, దయచేసి 2 విషయాలు అందరూ గుర్తుంచుకోవాలి. ఒకటి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోవాలి, వృద్ధులకే ఎవరు అపకారం చేయకూడదు. టీచర్లు పని చేయాలి, పోలీసులు పని చేయాలి, ఎంఆర్ఓలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎవరి ప్రాంతాల్లో అభివృద్ధి చూడాలి. అంతేగాని పోలీసుల పని మేము చేయకూడదు, ఎంఆర్ఓ పని మేము చేయకూడదు. రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేయాలి. ఈ మండలంలో ఉన్న నాయకులు ఈ మండలంలో ఏం చేయాలి లేకపోతే వాళ్ళు ఎందుకున్నట్టు అన్నీ నేనే చేస్తే, నేను మా చుట్టాల్లో మా కొడుకుల్లో తీసుకొచ్చి అన్నీ నేనే చేసేటైతే అసలు వీళ్ళందరూ రాజకీయాలు ఎందుకు ఉండాలి? తప్పు విధానం. ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళకి గౌరవం దక్కాలి, ఆ నాయకులకు గౌరవం దక్కాలి. ఆ వచ్చిన ఊళ్ళో ఉన్న సమస్యలు వాళ్ళకి బాగా తెలుస్తుంది, వాళ్ళకి గుర్తించాలి. కానీ అన్నీ మేము చేయాలంటే అది న్యాయం కాదు, సబ్బది కాదు. ఎమ్మెల్యే చేసి రోడ్లు, కాలువలు, మంచినీళ్ళు, డ్రైన్స్, కరెంటు, ఇళ్ళు ఇట్లాంటివి తప్ప, పెన్షన్లు ఇట్లాంటివి తప్ప ఇల్లే కాదు. తప్పకుండా. రెండోది, దయచేసి నాకు ఒకటి ఏది ముందు నో అంటానంటే, దయచేసి కుల ప్రస్తావన తీసుకొచ్చి కులంని దూషిస్తున్నంత బూతు లేదు. అన్ని కులాల్లో మంచాళ్ళు, గొప్పాళ్ళు, చెడ్డాళ్ళు కూడా ఉంటారు. ఎవరో నోటితో ఒక కులం అంటే ఆ కులంలో అందరూ బాధపడతారు. ఈ కులంలో వాళ్ళు ఆ కులం అంటారు. అది ఎక్కడ దాకా వెళ్తుంది? దేనికి ఉపయోగం? మన అన్నదమ్ములాగా కొన్ని 100 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాం, కొన్ని 100 ఏళ్ళు కలిసి ఉండాలి. మనం మన పిల్లలు కలిసి ఉండాలి కదా.
ఇలా సమాజం విడిపోతే ఏమవుతుంది? అందుకని మళ్ళా చెబుతున్నాను, దయచేసి ఎక్కడ కుల వ్యవస్థ కులం గురించి గొప్ప మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ వేరే కులాన్ని కూడా గౌరవిస్తూ నేర్చుకోవాలి. ఒక కులాన్ని దూషిస్తే మాత్రం ఇంకా సహించేది లేదు. అది ఎవరైనా సరే, కులం పేరుతో దూషిస్తే ఎవరైనా సరే. కులంలో ఎంతమంది మహానుభావులు, ప్రతి కులంలో ఆ కులానికి గౌరవం తెచ్చిన నాయకులు ఉన్నారు, మంచాళ్ళు ఉన్నారు, ప్రతి చోట మంచాళ్ళు ఉంటారు. ఎవడో ఇద్దరు నోటితో మాట్లాడితే అది కులాల మధ్యలోకి వచ్చి ఇది దేనికి ఉపయోగపడుతుంది రాష్ట్రం మన అభివృద్ధిలో? అందుకని దయచేసి ఈ కుల ప్రస్తావన తీసుకురాకుండా రాజకీయ పార్టీ ప్రస్తావన కూడా వద్దు. ఎలక్షన్ అయిపోయి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం. రాజకీయ ప్రజలందరికీ మంచి జరగాలి, ఆ ఉద్దేశంతోనే అందరూ నాయకులు అందరూ పనిచేయాలి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజుకి ఎంత పెద్ద ఎత్తున ఈ రోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ముందుగా నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలండి. భారతదేశంలోనే ప్రధానమంత్రిగా మనం విశ్వగురువుగా భారతదేశం నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రతి రంగంలోనూ మహిళలు ఉండాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు అన్ని రంగాల్లోనూ మనిషి పుట్టిన నుంచి గిట్టినప్పటి వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పథకాన్ని పెట్టారండి. అందులో కూడా మీరు కొంతవరకు తెలుసు. ఇంకా చెల్లి పథకాలు చాలా ఉన్నాయండి. ఇంకా కొత్తగా ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ తారీఖు ఆరోగ్య శాఖలో క్యాంపులు నిర్వహిస్తున్నారన్న. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా చెకప్ చేయించుకోవడానికి ఫ్రీగా చేస్తారు. అటువంటి కార్యక్రమాన్ని, అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గర్భవతులకి పౌష్టికాహారము, మరుగుదొడ్లు నిర్మించడం, రోడ్లు, మనకి ఇల్లు కట్టించుకోవడానికి అనేక కార్యక్రమాలు మహిళలకి వెనువెంట ఉండి 33% రిజర్వేషన్ ఇచ్చి మనల్ని మగవాళ్ళతో పాటు సమానంగా, ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే స్థాయిలోనే మనల్ని చూడాలనే ఉద్దేశంతో మనకి అన్ని రంగాల్లోనూ ఆయన మనల్ని పై చేయిగా ఉండాలని చెప్పి చేస్తున్నారండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకి, ఎన్డీఏ నాయకులకి, పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ